హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇది సాటర్డే బ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే పూజ చేశాను. ఈ రోజు అయితే గుడికి వెళ్దాం అనుకున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటుంటే కుదరట్లే. ఇంక ఈ రోజు అయినా వెళ్దాంలే అని అయితే రెడీ అవుతున్నాము. ఫస్ట్ అయితే పిల్లలకి టిఫిన్ అయితే వేసి వాళ్ళని అయితే స్కూల్ కి అయితే పంపించాను. ఇంక ఈ రోజు కర్రీ చేయడానికి పప్పు అది నానబెట్టాను అనమాట. పప్పుతో ఈ రోజు కొంచెం వెరైటీగా చేస్తాను. అది మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ముందుగా అయితే పిల్లల్ని అయితే పంపించిన తర్వాత పూజ చేస్తున్నాను. ఈ రోజు మామూలుగా అయితే మార్నింగ్ లేవగానే చేసేదాన్ని, కాకపోతే గుడికి కూడా వెళ్ళాలి. మళ్ళీ ఇంట్లో పూజ చేసి మళ్ళీ పిల్లలకి టిఫిన్స్ పెట్టి వాళ్ళకి స్నానాలు చేపించి మళ్ళీ నేను చేయాలి కదా, ఎందుకులే 2 times అని చెప్పేసి నేనైతే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇల్లు వచ్చి తుడుచుకొని ఇంకా పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ పూజకి దేవుడి ఫోటోలకి పూలైతే పెడుతున్నాను కదా. ఈ మధ్యలోనైతే అన్నం అయితే వండేసాను అనమాట. ఎందుకంటే ఈరోజు స్వామి వారికి పెరుగన్నం అయితే ప్రసాదంగా పెడదాం అనుకున్నాను. ఆ పెరుగన్నాన్ని మామూలుగా కాకుండా కొంచెం తాలింపు వేసి పెడదాంలే అని అయితే ఇక్కడైతే పోపు వేసుకుంటున్నాను అనమాట. ఎండుమిర్చి, కరివేపాకు, ఇందులోనే కొంచెం అల్లము, ఇంగువ కూడా వేసాను. ఈ పోపులో మనం ముందుగానే అన్నాన్ని అయితే బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ పెరుగన్నాన్ని పలుకు పలుకుగా కాకుండా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకుంటున్నాను అనమాట. తర్వాత మనం వేయించుకున్న పోపు ఏదైతే ఉందో ఇది పెరుగన్నంలో వేసి కలుపుతున్నాను. సమ్మర్ లో ఇలా తినటం వల్ల కూడా హెల్త్ కి మంచిది కదా. ఇంకా స్వామి వారికి అయితే నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇంకెక్కడైతే స్వామి వారికి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి ఇంకా గోవింద నామాలు అవన్నీ అయితే చదువుకున్నాను. ఇంకెక్కడ దీపం వెలిగించినప్పుడు దీపానికి పూలు పెట్టి అక్షంతలు అయితే వేస్తాం కదా, అదైతే చేస్తున్నాను. ఇంకా మొదటికైతే వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ వినాయకుడి ఈ శ్లోకం అయితే చదువుకొని ఇక్కడ ధూపం అయితే ఇస్తున్నాను. తర్వాత తులసి కోట దగ్గర అయితే దీపం వెలిగించి ధూపం వేసి ఇంకా అక్కడైతే నైవేద్యం పెట్టి అక్కడ చేసుకున్న తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చి మళ్ళీ అయితే చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేస్తే మంచిది, కానీ కాకపోతే ముందు రోజు నైట్ తెచ్చి పెట్టుకుంటే ఏమవుతుందంటే అవి వడబడిపోతున్నాయి. ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువయ్యాయి కదా, అందుకని ఉండట్లేదు. అందుకని తులసి దళాలు అయితే తీసుకురాలేదు. ఇంకా స్వామి వారికి ఇక్కడ నైవేద్యం సమర్పించి అలాగే హారతిని అయితే ఇచ్చానమాట. చూడండి, వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు పూజ చేసుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది అనమాట. మా హస్బెండ్ అంటూ ఉంటారు ఇంట్లో పూజ చేస్తే ఆ రోజు బాగుంటుందని. ఇంటి ముందు ముగ్గు బాగుందిలే అని ఇంకైతే ఊడవలేదనమాట, అదే ఉంచాను. ఇంకా ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళొచ్చామన్నమాట. వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ చేసి ఇంకా వంట అయితే చేస్తున్నాను. పప్పునైతే ఉడకపెట్టి బాగా మెత్తగా వెనుపుకుంటున్నాను. పప్పుని ఈ రోజు నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాను అనమాట. అంటే ఇంట్లో కూరగాయలు అట్లా ఏమీ లేనప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. దీన్ని సైడ్ డిష్ లాగా కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే పప్పుతో కలుపుకుంటే కర్రీ లాగా కూడా అవుతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని బాండీలో ఒక గరిట ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకున్నాను. ప్రతి పోపులు అయితే ఇవి కంపల్సరీ వేస్తూ ఉంటాను కదా నేను. దీంతో పాటు ఇంగువ అలాగే పసుపు కూడా వేసాను. ఇప్పుడు ఇందులో 2 పెద్ద ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట, సన్నగా పొడవుగా. చూడండి, ఇవి వేయటానికి ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, వేగే తరికి ఎన్నో అవ్వవు అనమాట. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని వేయించడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతూ ఉంటే చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతా ఉంది కదా, ఇంకొంచెం బాగా వేగాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటే ఏంటంటే త్వరగా వేగిపోతాయి అనమాట. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత కారం అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి అనమాట. ఇందులో ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో ఆ మిశ్రమం అయితే వేసి కలుపుకుని ఇది ఒక పొంగు వస్తే సరిపోతుంది, ఎక్కువ ఉడకాల్సిన అవసరం. ఇందులో ఎలాంటి చింతపండు, నిమ్మరసం అవేమి వేయని అవసరం లేదనమాట. పప్పుని ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. కర్రీస్ లోకి అలాగే చపాతీలోకి, పూరీలోకి, రైస్ లోకి అన్నిటిలోకి బాగుంటుంది అనమాట. మనము ఉల్లిపాయలు వేయించాం కదా ఫస్ట్, అది అలాగైనా ఉంచుకొని పప్పులో సైడ్ డిష్ లాగా కూడా తినవచ్చు. పప్పు ఇలా కలిపేసుకోకుండా అంటే 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి పప్పు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారో, చేసినట్లయితే కామెంట్ చేయండి. నేనైతే ఇంకా వంట చేసిన తర్వాత అయితే లంచ్ చేస్తున్నాను. పిల్లలైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ బ్యాగ్ అయితే పంపించేసాను. ఇంకా వాళ్ళు రావడానికి టైం పడుతుంది కదా, నాకైతే కొంచెం బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. నేను కొంచెం ఎర్లీగానే తింటున్నాను అనమాట. ఎర్లీగానే తినేసి ఇంకా
బయటకైతే వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ డ్రెస్అప్ అయ్యి ఇంకా బయటకైతే వెళ్ళిపోయాను అనమాట. ఈ రోజు మా సిస్టర్ కొంచెం బయటికి వెళ్దాము పని ఉందన్న, అందుకని అయితే హౌసింగ్ బోర్డ్ అయితే వెళ్తున్నాము. ఇంకా నేనైతే ఇంకా లంచ్ చేసేసాను, ఎందుకంటే బయట ఈ ఎండలకి ఏమి తినబుద్ది కాదు కదా, కొంచెం అన్నం తిని వెళ్ళామనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే హౌసింగ్ బోర్డ్ వెళ్ళాను, ఇంకా అప్పటికి తను రాలేదనమాట, బాగా ట్రాఫిక్ ఉందంట. అందుకని చెప్పి సరేలే ఇంకా ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ కాడ వెయిట్ చేద్దాంలే అనుకున్నాను. ఇంకా షాప్స్ అయితే అప్పుడే ఓపెన్ చేస్తున్నారనమాట. ఇంకా ఇవి ఏంటంటే మార్నింగ్ తొందరగా ఓపెన్ చేయరనమాట, 1 కాడ నుంచి ఓపెన్ పెడుతూ ఉంటారు ఈ షాప్స్ అని. అప్పుడు అందరూ వచ్చి తీస్తూ ఉన్నారు. ఇంక ఈ రోడ్డు మొత్తము అయితే ఇంక ఇవే షాప్స్ అనమాట. ఒకప్పుడైతే ఇవేమి లేవు, ఒకటో రెండో షాపులు ఉండేవి, కాకపోతే ఇప్పుడు ఇది పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లాగా అయిపోయింది అనమాట. స్ట్రీట్ షాపింగ్ లాగా. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ టైం అంటే ఇంకా పిల్లలు ఉంటారు, కుదరదు కదా, ఈవినింగ్ రామన్నమాట. ఈవినింగ్ వస్తే కనుక మనకైతే అన్ని బాగా కనిపిస్తాయి. ఇంకా అన్ని రోడ్ సైడ్ కి తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారనమాట. అంటే క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి, మరి అంత చీప్ క్వాలిటీ అయితే ఏం కాదు. మంచి డ్రెస్సులు, షాపింగ్ మాల్స్ లో అమ్మే డ్రెస్సులు అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఇందులో కూడా కాస్ట్ ఉంటుంది, ప్లస్ బార్గెనింగ్ చేయాలి, లేకపోతే చాలా కాస్ట్ అయితే చెప్తారనమాట. నాకైతే అంత ఎక్కువ కూడా తెలియదు అసలు అడగటం, మా చెల్లి అయితే బాగా అడుగుతుంది అనమాట. ఇంక ఈ రోడ్డు మొత్తం కూడా ఇంకా ఇప్పుడు బాగా అన్ని పూసల దండలు, నెక్లెస్లు అవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముతారు. వీళ్ళు చెప్పడం కూడా చాలా కాస్ట్ అయితే చెప్తారు స్టార్టింగ్, మనమైతే బాగా తగ్గించి అడగాలి. నల్ల పూసలు అయితే చాలా మోడల్స్ అయితే వస్తున్నాయి కదా షార్ట్స్, ఇంకెక్కడైతే చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకా కాస్ట్ అడిగి తీసుకోవాలి. నేనైతే 2 తీసుకున్నాను, లాంగ్ ఒకటి, షార్ట్ ఒకటి. ఇప్పుడు వేసుకున్న షార్ట్ ఇక్కడ తీసుకుంది అనమాట, 150 రూపీస్ అయితే పడింది. లాంగ్ అయితే 350 400 పడింది, సరిగా గుర్తులేదు, మా సిస్టర్ తీసుకుంది అది. ఇంకా చూడండి ఇందులోనే చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా మంది అయితే ఇవే కొనుక్కెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది, ప్లస్ గోల్డ్ పెట్టుకోవాలన్నా కానీ భయంగానే ఉంది కదా, అందుకే ఇవే ఒక 4-5 మోడల్స్ అయితే కొనుక్కొని మార్చి మార్చి అయితే వేసుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు షాపింగ్ మాల్స్ ఎదురుగా వెళ్తున్నప్పుడు అయితే లోపల నుంచి ఏసీ వచ్చి బాగా చల్లగా అయితే తగులుతుంది అనమాట. ఎండలు బాగా ఎక్కువైపోయాయి అనమాట, బాగా ఎండగా అనిపిస్తుంది. నేనైతే ఇంకా తను వచ్చేలోపు ఒక సోడా అయితే తాగుదామని సోడా అయితే తాగాను. ఈ ఎండాకాలంలో వాటర్ బాటిల్ అయితే కంపల్సరీగా క్యారీ చేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే బాడీ ఊరికనే డిహైడ్రేట్ అయిపోతుంది కదా, నాకైతే ఇంకా స్వెట్టింగ్ ఎక్కువ అనమాట. అందుకని నేనైతే కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళినా కానీ వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తాను. ఇంకా తర్వాత అయితే ఇంకొక 2.5 అవర్స్ అట్లా అయిన తర్వాత ఇంటికి వచ్చాను నేను. సాటర్డే అయినా కానీ ఈ వీకెండ్ మా హస్బెండ్ కి అయితే వర్క్ ఉందన్నమాట. ఇంకా పిల్లలు ట్యూషన్ కి వెళ్తారు కదా, ఇంకా నేనైతే ఇంటికి వచ్చి వాళ్ళకి పాలైతే తాపించి స్నానం చేపించి ట్యూషన్ కి అయితే పంపించాను. ఇంకా తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు కొంతసేపు ఆడుకున్నారు, ఇవన్నీ పడిపోయినాయి అనమాట. అందుకని ఇల్లు ఊడ్చిన తర్వాత గిన్నెలు అవన్నీ కడుగుదాంలే అని అయితే ఇక్కడ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. బాగా ఎండలో వెళ్ళి రావటం వల్ల ఏమో హెడేక్ గా ఉందన్నమాట. అందుకని టీ కూడా తాగుదాంలే అని అయితే అనుకున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళగానే అయితే ఇంక ఇల్లు ఊడుస్తున్నాను, ఎందుకంటే మొత్తము కొంచెం డస్ట్ డస్ట్ అట్లా అనిపిస్తా ఉంది. ఇంకా పిల్లల సోఫాల్లో పేపర్లు అవి వేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. అంతకుముందు అయితే బాగా ఎక్కువసేపు తిరిగి షాపింగ్ అట్లా చేసేవాళ్ళం, కానీ ఈ మధ్య వెళ్ళాలంటే కూడా ఏంటో నీరసంగా అనిపిస్తుంది, ఎక్కువసేపు కూడా తిరగలేకపోతున్నాము. అంతకుముందు అయితే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కూడా తిరుగుతూ ఉండేవాళ్ళం. పిల్లలు పుట్టక ముందు అయితే, పిల్లలు పుట్టిన తర్వాత స్టామినా అనేది తగ్గిపోతుంది అనుకుంటా. అంటే కొంతమంది మెయింటైన్ చేసే వాళ్ళు అన్ని ఫాలో అయ్యేలా అయితే బాగానే ఉంటుందేమో, మనమే అప్పుడే పిల్లల్ని చూసుకుంటే అంత శ్రద్ధ ఉండేది కాదు, వాళ్ళతోనే సరిపోయేది. ఏదో ఇప్పుడు కొంచెం పెద్ద అవటం వల్ల ఏదో ఇయర్ కొంచెం అయితే కుదురుతుంది టైం, ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు అయితే అసలు ఫంక్షన్స్ కూడా వెళ్ళేదాన్ని కాదు. వాళ్ళకి ఒక 4 ఇయర్స్ వచ్చాక కొంచెం బెటర్ అనిపించి ఇంకా అప్పటి నుంచి కొంచెం ఫంక్షన్స్ కి అట్లా అయితే వెళ్తున్నాను అనమాట. పిల్లలు కొంచెం పెద్ద వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్లా ఉంటే మనకి పని కూడా కొంచెం అయితే తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే చేయాలి కాబట్టి పని కూడా మనకి ఎక్కువైతే అనిపిస్తుంది. వాళ్ళంతటి వాళ్ళు తింటాం, వాళ్ళు స్నానాలు చేయటం, బ్రష్లు చేయటం అట్లా చేశారనుకోండి, మనకి ఆ పని అనేది అయితే తగ్గుతుంది కదా. కాకపోతే ఇంక ఇప్పుడు చిన్న పిల్లలని మేమే ఇంకా అన్ని
ఇప్పటి నుంచి ఎందుకులని ఇంకైతే ఏం చెప్పమన్నమాట. ఈ మధ్య అయితే నైట్ అన్నం తినటం అయితే వాళ్ళు తినాలని చెప్తే అసలు ఎంత బద్దకిస్తున్నారు. 1 అవర్ అయితే చేస్తున్నారనమాట. కొంచెం అన్నం తినడానికి టీవీ చూసుకుంటూ మాకు తినబుద్ధి కావట్లేదు అది ఇది అని చెప్పేసి బాగా లేజీ లాగా అయిపోతున్నారు. ఎట్లాగట్లా ట్రై చేద్దామని ఆ ఒక్క పని అయితే వాళ్ళ చేత చేపిస్తున్నాను. ఇంక ఇల్లు అయితే ఊడ్చిన తర్వాత ఇంక ఇక్కడ బాగా మరకలు మరకలుగా అనిపిస్తున్నాయి అనమాట. మార్నింగ్ తుడిచినా కానీ పిల్లలు వాటర్ కలర్స్ అవన్నీ వేస్తూ ఉంటారు. అందుకని అవన్నీ అయితే క్లీన్ చేసి తుడిచాను. టీ అయితే తాగేసాము. ఇంక ఇక్కడ మార్నింగ్ నుంచి అయితే గిన్నెలు కడగలేదు కదా. మార్నింగ్ అయితే ఇడ్లీ వేసాను, ఇంకా పప్పు వండిన కుక్కర్, టిఫిన్ ప్లేట్లు, అలాగే ఆఫ్టర్నూన్ భోజనం చేసిన పిల్లల బాక్సులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే కడుగుతున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే కర్రీ ఉంది. ఇంకా చపాతీ కానీ రాగి ముద్ద కానీ చేద్దాంలే అనుకున్నా. ఆ పిల్లల కోసం అయితే ఇంకా రైస్ పెట్టేశాను అనమాట. ఇంకా గిన్నెలు కడుగుతున్నాను కదా. పిల్లలేమో హోలీ రోజు కూడా మేము ఏం సెలబ్రేట్ చేసుకోవాలి, హోలీ గన్నులు కనాలి అని అడుగుతున్నారు. వాళ్ళ డాడీకి ఏమో వర్క్ బాగా ఎక్కువ ఉందనమాట. ఈ వీకెండ్ కాల్ తనదనమాట. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి తక్కువ వర్క్ ఉంటుంది, కాకపోతే ఏదో ఇష్యూ వల్ల తనకి చాలా వర్క్ ఉందనమాట. వర్క్ అయిపోయేసరికి లేట్ అవుతుంది, మమ్మీ చేత కొనిచ్చుకోండి అని చెప్పారు. ఇంక నేనైతే ట్యూషన్ దగ్గరికి వెళ్తాను కదా తీసుకురావడానికి, అప్పటికైతే కొన్ని వాళ్ళు లేకపోతే ఏడుస్తారు కూడా. అందరూ ఆడుకుంటున్నారు, మేము కూడా ఆడుకోవాలని అయితే గొడవ చేస్తున్నారు. ఇంకెలాగోలాగైతే కొనిద్దాంలే, కలర్స్ కాకుండా ఇంట్లో పసుపు కుంకుమ ఉంటాయి కదా, అవైతే వాటితో ఆడుకుంటారులే అని అయితే అనుకున్నాను. వాళ్ళని అయితే కొనిపెట్టించుకొని అయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అడిగితే రాగి ముద్ద చెయ్యి అన్నారు. ఇంకా రాగి ముద్ద చేయడానికి ముందుగా బియ్యంలో అయితే మనం 1 వంతు బియ్యం 4 వంతులు వాటర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది బాగా సాఫ్ట్ కావాలన్నమాట. మనం రైస్ కొంచెం వండుతున్నాం అనుకోండి, అది తొందరగా ఉడకదు, టైం ఎక్కువే పడుతుంది. ఇంకా రైస్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో మనకు కావాల్సినంత రాగి పిండి వేసుకున్నాము. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కర్రీలో ఉంటుంది కానీ ఇది చప్పగా ఉంటుంది. సాల్ట్ వేసుకోకపోతే కొంచెం సాల్ట్, నెయ్యి ఉంటే కనుక కొంచెం నెయ్యి వేసుకోండి. కొంతమంది అయితే నూనె వేస్తారు, ఎందుకంటే ఇది కొంచెము చూడండి ఇక్కడ మెరుస్తా ఉంది కదా, అట్లా అవుతుంది అనమాట. అంటే అంటుకోకుండా ఉంటుంది అనమాట కొంచెము. అందుకని చెప్పి నెయ్యి కానీ నూనె కానీ వేస్తూ ఉంటారు. నేను నెయ్యి ఉంటే కనుక నెయ్యి అయితే కొంచెం వేస్తాను అనమాట. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, లేకపోతే మరీ చప్పగా ఉంటుంది. ఇట్లా బాగా ఉడికిన తర్వాత బాగా కలుపుకోవాలి, ఉండలేమి లేకుండా కలుపుకొని కొంతసేపు మూత పెట్టుకుంటే ఇంకా బాగా గట్టిగా అవుతుంది అనమాట. ఇంకా తర్వాత మనం బాల్స్ లాగా చేసుకొని అయినా తినొచ్చు, లేకపోతే ఇట్లానే పెట్టుకుని అయినా తినొచ్చు. ఇందులోకి ఈ పప్పు కాంబినేషన్ అయితే బాగుంటుంది, సాంబారు రసం ఏదైనా బాగుంటుంది.